భారత క్రికెట్ స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేసిన రోహిత్ ప్రస్తుతం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించడంతో రోహిత్ రిటైర్ అయిపోతాడేమో అని అందరూ భావించారు. కానీ రోహిత్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. అందుకే ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం వన్డే జట్టులో స్థానం నిలబెట్టుకోవడానికి కూడా ఆపోసోపాలు పడుతున్న రోహిత్ శర్మ ఏ క్షణమైనా రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తాను గతంలోనే రిటైర్ అయిపోదామనుకున్నా అని ఓ సందర్భాన్ని హిట్ మ్యాన్ గుర్తు చేసుకున్నాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత తాను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యానని, క్రికెట్ తన నుంచి ప్రతిదీ లాగేసుకుందని, కాబట్టి తాను ఇకపై ఆడకూడదని, తన దగ్గర ఏమీ మిగిలిలేదని భావించానని రోహిత్ మాస్టర్స్ యూనియన్ ఈవెంట్ సందర్భంగా వెల్లడించాడు. అయితే దీనికి కొంత సమయం పట్టిందని, ఇది తాను నిజంగా ఇష్టపడే విషయమేనని తెలిపాడు. తన ముందు రిటైర్మెంట్ ఉందని గుర్తు చేసుకుంటూనే ఉన్నానని, అయితే క్రమంగా తిరిగి ఆటలో లీనమైనట్లు తెలిపాడు. ఆ వరల్డ్ కప్ ఓటమితో జట్టులో ప్రతి ఒక్కరూ చాలా నిరాశ చెందారని, ఏమి జరిగిందో తాము నమ్మలేకపోయామని వెల్లడించారు. అది తనకు చాలా క్లిష్టమైన సమయమని, ఆ ప్రపంచ కప్లో 2 లేదా 3 నెలల ముందు కాదు, 2022లో తాను కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రతిదీ దానిపైనే పెట్టానని గుర్తు చేసుకున్నారు.